వచ్చేసిన మేము ఎందుకు ఇంకొక వీడియోతో. ఈరోజు నేను కువైట్లో పనిచేసే ఇంట్లో గార్డెన్ ఎలా ఉందో చూడండి. మీరు కూడా గార్డెన్ చూపిస్తామని వీడియో తీస్తున్నా. ఆ ఖర్జూరపు చెట్టు అక్కడ కనపడేది. ఈ ఖర్జూరపు చెట్టుకు ఇప్పుడు వచ్చి పూత స్టార్ట్ అయిందన్నమాట. దీనికి జూన్ కల్లా ఖర్జూరకాయలు రెడీ అయిపోతాయి. ఖర్జూరకాయలు రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఇవన్నీ టమాటా చెట్లు వేసుకున్నాం మేము. అంతా టమాటాలు ఇప్పుడన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి. సుమారుగా ఒక 7-8 చెట్లు వేసాము. మొత్తం ఒక చెట్టుకి దాదాపుగా 2 కేజీల పైన ఉంటాయి. మొత్తం మాగిన తర్వాత 10 కేజీల టమాటాలు మనకు రావాలా. ఇది వచ్చి కొత్తిమీర చెట్లు. కొత్తిమీర అంతా ఒక 2 నెలలు సుమారుగా ఇదే కొత్తిమీర వాడుకున్నాం. ఇటు పక్క అటు పక్క ఉంది. ఇప్పుడు వచ్చి పూత స్టార్ట్ అయ్యి ధనియాలు వస్తున్నాయి. దాన్ని ఎందుకు వదులుతాం, దాన్ని కూడా వాడేసుకుంటాము. ఇది మా పిల్లలు ఆడుకునే దానికి, గార్డెన్ ఏరియా కోటి పిల్లలు ఆడుకునే దానికి జారే బండ కూడా పెట్టాడు మా సారు. సుమారుగా చెట్లు చాలా ఉన్నాయి. టమాటాలు ఎటు పక్క టమాటాలే. ఇవన్నీ మాగితే ఇంకా మనం ఒక టమాటాలు కొనాల్సిన అవసరం కూడా లేదు. వేప చెట్టు ఉంది, మునగాకు చెట్టు కూడా ఉంది, పుదీనా చెట్టు ఉంది, క్యాప్సికం చెట్టు ఉంది. ఏదో మాకు చేతైన కాడికి వేసుకున్నాము. మీరు మటుకు గార్డెన్ మాది ఎలా ఉందో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బట్ థ్యాంక్ యూ, ప్లీజ్.